దేవతల రాజధాని తరహాలో ఏపీ కొత్త క్యాపిటల్ అమరావతిని తీర్చిదిద్దుతామని చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు. రాజధాని కోసం రైతులు 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారని, వారికి ఎప్పుడూ అండగా ఉంటామని చెప్పారు. అమరావతిలోని వెంకటపాలెంలో వెంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణకు పనులను సీఎం చంద్రబాబు భూమి పూజ చేశారు. 260 కోట్లతో 2 దశల్లో పనులు చేపట్టనుంది టీటీడీ. ఆలయ ప్రాకారం, మహారాజగోపురం, ఆంజనేయ స్వామి ఆలయాలు నిర్మించనున్నారు. మాడవీధులు, అన్నదానం కాంప్లెక్స్ నిర్మాణాలకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం ఇతర ముఖ్య నేతలతో కలిసి భూమి పూజ చేశారు చంద్రబాబు. ఒక పవిత్రమైన దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని మనం ఇక్కడ నిర్మాణం చేసుకోవాలని ఒక సంకల్పాన్ని చేశాం. కలియుగ దైవం అమరావతి, దేవతల రాజధాని అమరావతి అయితే మన రాజధాని అమరావతి. ఈ రెండు కూడా ఏ విధంగా సింక్రనైజ్ అని ఆలోచిస్తే, ఇంకొక పక్కన మన రాష్ట్రంలో కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఈ యుగంలో అవతరించారు. ఇది ఒక ఆలోచన. ఈరోజు మీరు చూస్తే 2019లో ఆలయాన్ని నిర్మించాలని ఒక సంకల్పం చేసి పేరు పెట్టినప్పుడే వెంకటేశ్వర స్వామి కూడా నాకు ఆ సంకల్పాన్ని ఇచ్చాడు, అమరావతి పేరు పెట్టాలని. అందుకే పేరు పెట్టాం. నేను ఒకటే ఆలోచించాను, ఈ సందర్భంగా ఒక్కసారి ఈ ప్రాంత రైతుల్ని పూర్తిగా మనస్ఫూర్తిగా మరొక్కసారి ఈ సన్నిధిలో వారందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నా. ఎప్పుడైనా ఒక పవిత్రమైన కార్యక్రమాన్ని సంకల్పించే ఆ పవిత్రమైన సంకల్పానికి కూడా ప్రజలు సహకరించాలి. ఇక్కడుండే రైతాంగం సహకరించి 29,000 మంది రైతులు 33,000 ఎకరాల భూమి స్వచ్ఛందంగా, మీరిప్పుడు డబ్బులు లేవు కాబట్టి ఒక కొత్త విధానం ల్యాండ్ పూలింగ్లో మేమిస్తామని చెప్పిన రైతాంగాన్ని మరొక్కసారి అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా.